హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. ఈ సండే మేము రెస్టారెంట్కి వెళ్ళాము, ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. వెజ్ రెస్టారెంట్లో రాజమండ్రిలో సురభి గ్రాండ్ ఉడిపి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ రెస్టారెంట్ అస్సలు ఖాళీ లేదు, వెయిట్ చేయాల్సి వచ్చింది. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. బయట కూర్చుని వెయిట్ చేస్తున్నామన్నమాట. ప్రస్తుతానికైతే మేము ఈరోజు ప్యూర్ వెజ్జే తింటాము. తొలి ఏకాదశి పండుగ అని చెప్పేసి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే వేరే హోటల్కి వెళ్ళాము, అక్కడ కూడా ఖాళీ లేదు. సండే పూట ఖాళీయే ఉండదంట. మేమైతే ఫస్ట్ టైం ఇలా వెయిట్ చేసి భోజనానికి వెళ్ళడం అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత మా పేరు నోట్ చేసుకున్నారు ఆల్రెడీ, అందుకని మా పేరు పిలిచారు. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి మెనూ చూస్తూ ఉన్నారు మా వారు. నేను మా చిన్నోడు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మా వారైతే ఫుల్ మెనూ చూస్తూ ఉన్నారు. మెనూ అంతా చూసిన తర్వాత స్పెషల్స్ అయితే ఏమీ లేవు, మామూలుగా తాళి పెట్టేద్దాము, ఏమేమి వస్తాయో తర్వాత చూద్దాము అనేసి మా వారు అన్నారు. మీ ఇష్టం, మీకు ఏదైతే అదే పెట్టేయండి అని నేను చెప్పాను. మా పెద్దోడు మా చిన్నోడు ఫుడ్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. మనకి భోజనం వచ్చే ముందే తాళి కాబట్టి ఇక్కడ 4 రకాల పచ్చళ్ళు అవి పెట్టారు కదా. ఇది వచ్చేసి కందిపొడి, రోటి పచ్చడి, మాగాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఈ పచ్చళ్ళు పొడితో పాటు ఫ్రెష్గా మనకి కాచిన నెయ్యి కూడా ఇచ్చారు. మనకి కావలసినంత పొడులు నెయ్యి వేసుకోవచ్చు. తర్వాత ఈ లోపలనే మనకి తాళి కూడా వచ్చేసింది. ఇక్కడ తాళిలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. అప్పడం, పూరి, స్వీటు, ఇంకా మజ్జిగ పులుసు, ఇది వచ్చేసి సేమియా పులిహోర, పకోడీ, రసం, సాంబార్, ఆకుకూర పప్పు, ఒక గ్రేవీ కర్రీ అండ్ ఆలు, బీన్స్, క్యారెట్ ఫ్రై, పూరిలోకి కర్రీ. ఇదండి తాళిలోకి అయితే ఇలా వచ్చింది. రైస్ మనం అడిగినంత ఇస్తారు. నేనైతే ఫస్ట్ అయితే స్వీట్ తినాలి. స్వీట్ మా వారికి ఇచ్చేసాను. స్వీట్స్ నేను తిన్నాను కాబట్టి మా వారికి ఇచ్చేసాను. సేమియా పులిహోర తిన్నాను, పర్లేదు, యావరేజ్గానే ఉంది. అండ్ వేడి అన్నం తీసుకొచ్చారు. వేడి అన్నంలోకి కందిపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని తిన్నాను. కందిపొడి అయితే చాలా టేస్ట్ ఉంది. ఇదైతే బాగుంది. కందిపొడి ఉత్తిగానే తిన్నాను, పచ్చడి ఏమి వేసుకోకుండా జస్ట్ కందిపొడి నెయ్యితో తిన్నాను. కందిపొడి అయితే పర్వాలేదు. కందిపొడి అయిన తర్వాత ఈ లోపల రోటి పచ్చడి కూడా ఉంది కదా, ఇంకొక ముద్ద రోటి పచ్చడితో తిందాం. కందిపొడి అయితే నాకు నచ్చింది. ఇప్పుడు వచ్చేసి రోటి పచ్చడి కూడా ఇచ్చారు కదా, రోటి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిందాం. ఈ రోటి పచ్చడి వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. రోటి పచ్చడిలోకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ దోసకాయ పచ్చడిని వేడి అన్నంలో బాగా మిక్స్ చేసుకొని తింటే పచ్చడి కూడా బాగానే ఉంది. అంటే ఫుల్ సూపర్ అని ఏం కాదు, యావరేజ్. కారం అది తక్కువ ఉంది కానీ పచ్చడి అయితే కమ్మగా బాగానే ఉంది. ఇప్పుడు పచ్చడి రోటి పచ్చడి అయిపోయింది, కందిపొడి అయిపోయింది కదా. ఆకుకూర పప్పు వేసుకుంటున్నాను. ఆకుకూర పప్పు ఇంకా ఆవకాయ పచ్చడి అవేవి ఇవ్వలేదు, ఓన్లీ మాగాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు. పప్పులోకి ఆవకాయ పచ్చడి లేదు కాబట్టి పప్పు ఆకుకూర మిక్స్ చేసుకుని ఫ్రై ఇచ్చారు కదా. క్యారెట్, బంగాళదుంప, బీన్స్ మిక్స్ చేసిన ఆ ఫ్రైని పక్కన పెట్టుకుని ఆ పప్పుతో మిక్స్ చేసుకుని తిందామని చెప్పేసి ఫ్రై కూడా వేసుకున్నాను. అలాగే పకోడీ కూడా ఇచ్చారు. పప్పులోకి పకోడీ కూడా టేస్ట్ బాగుంటుంది. పప్పు కారం అది ఏమీ లేకుండా కమ్మగా బాగానే ఉంది. పకోడీ పెట్టుకుని తిన్నాను. ఇప్పుడు ఫ్రై పెట్టుకుని పప్పులోకి ఎలాగుందో టేస్ట్ చేస్తాను. ఫ్రై ఎలాగుందంటే ఫ్రై కూడా బాగానే ఉంది. స్పైసెస్ అయితే ఏమీ లేవు, పిల్లలు కూడా తినేలాగా కమ్మగా అయితే ఉంది. కానీ మా వారికి కొంచెం స్పైసీ యాడ్ చేసి ఉంటే బాగున్నాను, పెద్ద టేస్ట్ అనిపించలేదు అనేసి అన్నారు. పప్పులోకి ఆకుకూర కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం ఎక్కువ ఉంటే బాగున్నాను. ఆకుకూర పప్పు తినేసాను కదా. ఇప్పుడు సాంబార్ వేసుకుని సాంబార్తో అన్నం తిన్నాను. ఈ లోపలనే మనకి వేడిగా అన్నం తీసుకొచ్చారు. సరే అనేసి నేను కొంచెం వేయించుకున్నాను అన్నం. మనకి నచ్చినంత అన్నం అయితే వేస్తారు. మా చిన్నోడైతే ఓన్లీ పప్పు ఫ్రై మాత్రమే తిన్నాడు. పప్పు కమ్మగా ఉందని చెప్పాను కదా, కారం తక్కువ ఉండి, అందుకని చెప్పేసి పప్పు ఇంకా ఫ్రై పెట్టుకుని క్యారెట్ అవి తీసుకుని చక్కగా అన్నం తిన్నాడు. మా చిన్నోడు వీడియో తీస్తున్నానని చెప్పేసి వీడియో చూస్తూ తింటున్నాడు అన్నమాట. ముద్దుగా ఉన్నదని నేను
వాడి కోసం అలా ఉంచేసాను. తర్వాత మా వారు వచ్చేసి సరిగా తినలేదు, అంటే అరగంట వెయిట్ చేసాం కదా, ఆకలి చచ్చిపోయిందని చెప్పేసి సరిగా తినలేదు. పైగా ఒక ఆర్డర్లో కూడా తినలేదు. నన్ను చూసి ఈరోజైతే చాలా ముచ్చటేసిందంట. ఎందుకంటే నేను మా చిన్నోడు చాలా ముద్దుగా ఒక ఆర్డర్లో నీట్గా తిన్నాము అనేసి మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు. సరే అనేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు సరిగా ఫుడ్ తిననని ఎప్పుడు తిడుతూ ఉంటారు, అలాంటి నేనే బాగా తిన్నాను అన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే మా పెద్దోడు కూడా సరిగా తినలేదు. ఆడు మామూలుగా కందిపొడి, రోటి పచ్చడి అవేమీ వేసుకోలేదు. వేడి అన్నం పెట్టించేసుకొని మామూలుగా పప్పు, సాంబార్, రసం, కూర అవన్నీ వేసుకొని తినేశారు. మా వారైతే మజ్జిగ పులుసు అవి వేసుకోరు, అస్సలు పెరుగు వాసనే నచ్చదు. అందుకని చెప్పేసి మజ్జిగ పులుసు అయితే నాకే ఇచ్చేసారు ఆ కప్పు. మా పెద్దోడికి మజ్జిగ పులుసు అంటే ఇష్టం, అందుకని ఫస్టే మజ్జిగ పులుసుతో తినేస్తుంటే అదేంటి ఫస్టే మజ్జిగ పులుసుతో తినేస్తున్నావేంట్రా అనేసి నేను వాళ్ళ డాడీ అంటున్నాము. నాకు ఇష్టం కదమ్మా, అందుకని మజ్జిగ పులుసుతో తినేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ మజ్జిగ పులుసు అయిన తర్వాత మిగతా పప్పు, కర్రీస్ ఇవన్నీ ట్రై చేస్తాను అని చెప్పేసి ఆడైతే అన్నాడు. సరే ఏదో ఒకటి నీకు నచ్చింది తిను అనేసి నేనైతే అన్నాను. ఇంకా మా చిన్నోడైతే ఓన్లీ పప్పు ఫ్రై మాత్రమే తిన్నాడు. వాడి సంగతి ఓకే, కానీ మా వారే పాపం అస్సలు సరిగా తినలేకపోయారు. నేనైతే బాగా తిన్నాను, మా వారైతే చాలా బాగా మెచ్చుకున్నారు. దానికైతే నేను హ్యాపీ. ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళు వేడివేడిగా రైస్ ఎంత కావాలంటే అంత అడిగి బాగా పెడుతున్నారు. అలాగే మనకి కర్రీస్ కావాలన్నా కూడా కర్రీస్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. మనకి ఇచ్చిన కర్రీసే మాకైతే సరిపోయినాయి, కానీ మా పప్పు కావాలన్నా, ఫ్రై కావాలన్నా, పిల్లలకి ఏం కావాలన్నా అడిగి మరీ వేస్తున్నారు. వాళ్ళ సర్వీసింగ్ అయితే చాలా బాగుంది. ఇంత వెయిటింగ్ లిస్ట్లో ఉండి భోజనం చేయడం అయితే ఫస్ట్ టైం కాబట్టి మాకైతే ఆకలి చచ్చిపోయింది. పాపం మా వారైతే సరిగా కూడా తినలేకపోయారు కాబట్టి నాకైతే చాలా బాధ అనిపించింది. పాపం ఆయన సరిగా తినలేనందుకు రసం వేసేసుకుని ఆయన వేరే ఫ్రై ఇంకా కర్రీస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి పెట్టుకుని తినేశారు అంతే. ఇంకా మా చిన్నోడైతే ఓన్లీ పప్పు అది ఒకటి మాత్రమే తింటున్నాడు కదా. నేను మా వారు ఇచ్చేసిన మజ్జిగ పులుసు, నాకు వచ్చిన మజ్జిగ పులుసు కలిపి రెండు మిక్స్ చేసుకుని ఇందులోకి నిమ్మకాయ పచ్చడి కానీ లేదంటే దాంతో మాగాయ పచ్చడి కూడా ఉంది అని చెప్పాను కదా, ఏదో ఒకటి పెట్టుకుని తింటాను. మామూలుగా అయితే మజ్జిగ పులుసులోకి ఆ పచ్చిమిరపకాయలు అవి పెట్టుకుని ఇంకా గోంగూర పచ్చడి కూడా పెట్టుకుని తింటే కారంగా భలే ఉంటుంది. ఈరోజు వీళ్ళు గోంగూర పచ్చడి వేయలేదు, పెడతారో లేదో తెలియదు కానీ నేను అడగలేదు కూడా. గోంగూర పచ్చడి పెట్టుంటే చక్కగా అందులో పెట్టుకుని తినేదాన్ని. సర్లే అనేసి మజ్జిగ పులుసులోకి నిమ్మకాయ పచ్చడి పెట్టుకుని పుల్లగా నేనైతే మజ్జిగ పులుసు ట్రై చేశాను. పర్వాలేదు, కమ్మగానే ఉంది. ఇది కూడా కారం లేదు, అలాగని పులుపు లేదు కాబట్టి నిమ్మకాయ పచ్చడి వేసుకుని చక్కగా తినేసాను. మజ్జిగ పులుసు అయిన తర్వాత నేను వచ్చేసి ఇంకా పెరుగన్నం తింటాను. పెరుగు అయితే ఉంది, అబ్బా సూపర్ ఉంది. పెరుగు అయితే గడ్డ పెరుగు. ఇప్పుడు అన్నంలోకి ఆ గడ్డ పెరుగు అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుని తింటాను. ఆల్రెడీ మా వారు పెరుగు తినరు అని చెప్పాను కదా, మా వారు పెరుగు కప్పు కూడా నేనే తీసేసుకుంటాను. గడ్డ పెరుగు కదా, అస్సలు వేస్ట్ చేయకూడదు అందుకని చెప్పేసి మా వారిది నాది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి అరటిపళ్ళు కూడా ఇచ్చారు లాస్ట్లో. మనకి అరటిపండు కూడా పెట్టుకొని తింటాను. నేను పెరుగన్నంలో మ్యాంగో కానీ ఇలా బనానా కానీ పెట్టుకొని తినడం అలవాటే. ఇవేమీ లేకపోతే నిమ్మకాయ పచ్చడి కానీ లేదంటే మాగాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటాను. అయితే ఈరోజు పెరుగన్నంలో అరటిపండు ఇంకా పచ్చడి కూడా వేసుకొని తింటాను. మా చిన్నోడిని పెరుగు బువ్వ తింటావా నాన్న, పెరుగు చాలా బాగుంది అనేసి అడుగుతున్నాను. వద్దమ్మా అన్నాడు. సరే అనేసి అరటిపండు ఇచ్చాను. అరటిపండు ఇష్టంగా తింటాడని చెప్పేసి అరటిపండు అయితే ఇచ్చాము. ఆడు ఉత్తి బనానా ఒకటే తింటాడు. ఇంకా నేనైతే పెరుగన్నంలో పెట్టుకుని తింటాను. మా వారు నన్ను చూసి ఫుల్ సాటిస్ఫై అయిపోయారంట. ఎందుకంటే ప్రతి ఐటమ్ని చక్కగా అన్నీ టేస్ట్ చేసావు, అరటిపండు, పచ్చళ్ళు, కారపొడి అన్నీ ట్రై చేసావు. ఆ టేస్ట్ ఎలాగున్నా కానీ
ట్రై చేశా కాబట్టి నాకు చాలా హ్యాపీ ఇలా తిన్నందుకు అనేసి మా వారైతే అన్నారు. ఇంతకీ నేను పెరుగన్నంతో సహా అన్నీ ఖాళీ చేసేసాను, కానీ మీకు థాలీ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా. థాలీ కాస్ట్ వచ్చేసి 185. నలుగురం చక్కగా భోజనం అయితే చేసేసాం. నేనైతే పర్వాలేదు ఓకే అని చెప్తాను. ఇంత ఓకే ఉన్న భోజనానికే ఇంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. పైగా సండే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది, అయినా సరే ఇంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. మరి నాన్ వెజ్ రెస్టారెంట్లు ఇంకెంత రష్గా ఉన్నాయో. మేమైతే ఈరోజు వెజ్ తింటాం కాబట్టి వెజ్ రెస్టారెంట్కి వచ్చాము. సరే మేము నలుగురం చక్కగా భోజనం అయితే చేసేసాము. మీరు ఎప్పుడైనా సురభి గ్రాండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వచ్చారా? వచ్చి ఉంటే మీకు ఫుడ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మా వారికి అయితే ఓకే నాకైతే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. మా పిల్లలు మేము చక్కగా భోజనం చేసేసాం. లాస్ట్లో ఇంకా మా వారు పెరుగన్నం తినేసా కదా ఇంకా ఏమైనా తింటావా అని అడుగుతున్నారు. నాకు ఇంకేమి వద్దులే బాబోయ్ అనేసి అన్నాను. పెరుగన్నం తిన్న తర్వాత ఇంకా హెవీ అయిపోయింది. మీరైతే ఫుల్ థాలీ ఎప్పుడైనా ఖాళీ చేసారా లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని.